హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎంఎం అకాడమీ. ఈ వీడియోలో మనము మరొక ముఖ్యమైన బుక్ సమ్మరీని తెలుసుకుందాం. సో ద వన్ థింగ్ అనే పుస్తకం, దీన్ని గ్యారీ కెల్లర్ అనే ఆయన రాయడం అనేది జరిగింది. సో అందులో మనం సెంట్రల్ ఐడియా చూసినప్పుడు ఈ పుస్తకంలో మన జీవితంలో ప్రతి ప్రాంతంలో ఒక విషయంని గుర్తించడం, అలాగే దానికి ప్రాముఖ్యత ఇవ్వడం కోసం దీనిలో వాదించినట్లయి ఉంటుంది. అదేవిధంగా ఏది సాధించినట్లయితే మిగతావన్నీ సులభతరం చేస్తుంది లేదా అనవసరంగా చేస్తుంది అనే ఈ ఒక్క విషయంపై మీ శక్తి మరియు మీ యొక్క రిసోర్సెస్ని సెంట్రలైజ్ చేయడం ద్వారా మీరు తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాలను సాధించవచ్చు. అలాగే ఒత్తిడిని తగ్గించుకోవచ్చు, మరియు ఒత్తిడిని తగ్గించినప్పుడు హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక ఈ పుస్తకంలోని ముఖ్యమైన అంశాలను మనం చూసినప్పుడు ముందుగా 6 లాస్ ఆఫ్ సక్సెస్ అని చెప్పాలి. మల్టీ టాస్కింగ్ ఈజ్ ఎఫెక్టివ్, మరియు మల్టీ టాస్కింగ్ ఈజ్ ఎఫెక్టివ్ అండ్ మోర్ ఈజ్ బెటర్ అంటే మన విజయాన్ని అడ్డుకునే 6 సాధారణ అపోహాలను ఈ పుస్తకం తొలగిస్తుందని చెప్పొచ్చు. 6 లాస్ ఆఫ్ సక్సెస్. ఇక రెండవ థీమ్ వచ్చేసి 7 థీవ్స్ ఆఫ్ టైం. అంటే ఈ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ డిస్ట్రాక్షన్స్ ఉంటాయి కదా, అంటే లైక్ జనరల్లీ మన యొక్క ఫోకస్ని, ప్రొడక్టివిటీని తగ్గించేవి. ఎలా అంటే ఈమెయిల్స్, ఇంటరాప్షన్స్, అలాగే ఏ డెసిషన్ని కూడా ఈజీగా తీసుకోలేకపోవడం అనేటివి. ఇక మూడవది ద లా ఆఫ్ డామినేటింగ్ ప్రయారిటీస్. అంటే ఇక్కడ ఐడెంటిఫైయింగ్ వన్ థింగ్ రిక్వైర్స్ క్లారిటీ ఆన్ యువర్ ఓవరాల్ గోల్స్. అంటే నీ యొక్క గోల్స్ పైన నీ క్లారిటీ ఉండాలి. అదేవిధంగా ప్రయారిటైజ్ అంటే దాన్ని మనం ఎప్పుడైతే ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుందో అప్పుడు మనం జాగ్రత్తగా ఇచ్చినప్పుడు మనకు ఐడియా వస్తుంది. ఇక నాలుగవది ద డామినో ఎఫెక్ట్ అంటే కంప్లీటింగ్ యువర్ వన్ థింగ్. అంటే వన్ థింగ్ని పూర్తి చేయడం వల్ల వేగాన్ని మరియు మనము ప్రోగ్రెస్ని సృష్టించడం అనేది జరుగుతుంది. అప్పుడు ఇతరుల పనులను సులభంగా చేయవచ్చు, పరిష్కరించవచ్చు. ఇంకొకటి లివింగ్ విత్ ఇంటెన్షనాలిటీ, అంటే ఉద్దేశపూర్వకంగా జీవించడం. ఈ పుస్తకంలో ముఖ్యంగా మనము ప్రాధాన్యతలను, ప్రాముఖ్యతలను, అలాగే జీవితంలో రూపొందించడానికి మరియు ప్రోత్సహించడానికి వన్ థింగ్ మీ పెద్ద చిత్రంతో సమలేఖనమయ్యేలాగా చేస్తుందని చెప్పవచ్చు. అలాగే యాక్సెప్టబుల్ స్టెప్స్ చూసినప్పుడు జీవితంలోని ప్రతి ప్రాంతంలో మీ ఒక్క విషయం, అంటే వన్ థింగ్ అంటే ఒక్క విషయంని గుర్తించండి. మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి: నేను చేయగలిగినది ఏమిటంటే మిగతావన్నీ సులభంగా లేదా అనవసరంగా ఉంటాయి. అలాగే మీ ఒక్క విషయంపై మీ దృష్టిని కేంద్రీకరించడానికి సమయం నిరోధించడం, అంటే సమయం వేస్ట్ చేయడం, సాంకేతిక నిర్వహణ మరియు నో చెప్పడానికి ఉపయోగించండి. అలాగే మీ ప్రోగ్రెస్ని ప్లాన్ చేయండి. అలాగే ప్రోగ్రెస్ని ట్రాక్ చేయండి. స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను సృష్టించండి, మరియు మీ ఒక్క విషయం సాధించడానికి మీరే జవాబుదారీగా ఉండడానికి ప్రయత్నం చేయండి. క్రమం తప్పకుండా సమీక్షించండి, రివ్యూ చేయాలి, అలాగే సర్దుబాటు కూడా చేయాల్సి ఉంటుంది. మనం అభివృద్ధి చెందుతున్న లక్ష్యాలను అనుగుణంగా ఉండడానికి మీ ప్రాధాన్యతలను మరియు ఒక విషయంని తిరిగి అంచనా వేయడం, అలాంటివి చేయడం వలన మనము బాగా ప్రభావితం చేయవచ్చు అని చెప్పొచ్చు. ఇక ముఖ్యంగా ద వన్ థింగ్ అనేది లక్ష్యాలను ప్రాధాన్యపరచడం మరియు సాధించడం కోసం సరళమైన ఇంకా శక్తివంతమైన ఫ్రేమ్వర్క్ని కూడా ఈ పుస్తకంలో ప్రొవైడ్ చేయడం జరిగింది. నిజంగా ముఖ్యమైన వాటిపై దృష్టి సారించడం మరియు పరధ్యానాన్ని తొలగించడం ద్వారా రీడర్స్కి ప్రొడక్టివిటీ పెరుగుతుంది, అలాగే స్ట్రెస్ తగ్గుతుంది, మరియు జీవితంలో ఎక్కువ సాటిస్ఫాక్షన్ అనేది అనుభవించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ పుస్తకంలో ఈ భావనలను నిజ జీవిత ఉదాహరణలతో అందించడం అనేది జరిగింది. అదేవిధంగా ఇది పాఠకులకు వారి
వన్ థింగ్‌ని గుర్తించడం మరియు అమలు చేయడంలో సహాయపడడానికి ఆచరణాత్మక సాధనాలు మరియు వ్యాయామాలను కూడా పుస్తకంలో అందించడం జరిగింది. అలాగే సెంట్రల్ థీమ్ చూసినప్పుడు పుస్తకం వ్యక్తిగత అభివృద్ధి మరియు వృత్తి మరియు సంబంధాలు వంటి జీవితంలోని వివిధ రంగాలకు దాని సలహాలను కూడా అందించడం జరిగింది. ఇక ఓవరాల్‌గా 'ద వన్ థింగ్' యొక్క ఉపయోగకరమైన అవలోకనాన్ని పాఠకులకు అందిస్తుంది అని చెప్పడంలో ఎంతమాత్రం సందేహం లేదు. థాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ BMM Academy for more academic and educational videos.